నమస్తే. ఏపీ రాజకీయాల్లో బిగ్గెస్ట్ ట్విస్ట్. అసెంబ్లీని బహిష్కరిస్తామనుకున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా? అటు డిప్యూటీ స్పీకర్ వార్నింగ్, ఇటు బడ్జెట్ సాక్షిగా ప్రజా సమస్యలకు సెగ. ఈ రెండింటి మధ్య జగన్ తన పందాను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందా? మరికొద్ది సేపట్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్న జగన్ యూటర్న్ తీసుకొని సభలో అడుగుపెట్టబోతున్నారా? అసెంబ్లీ వేదికగా కూటమి సర్కారుపై యుద్ధానికి వైసీపీ సిద్ధమైందా? ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. ఏపీ అసెంబ్లీ వేదికగా ఇప్పుడు అసలు రాజకీయ కురుక్షేత్రం మొదలు కాబోతుంది. మొన్నటి వరకు సభకు వెళ్లేది లేదని భీష్మించి కూర్చున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన పందాను మార్చుకోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పదే పదే చేస్తున్న హెచ్చరికలు ఒకవైపు, అనర్హత వేటు భయం మరోవైపు. వీటన్నింటి మధ్య జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ నెల 14న ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దాదాపు 20 నెలల కూటమి పాలన తర్వాత వస్తున్న ఈ పూర్తి స్థాయి బడ్జెట్పై చర్చించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తావనేది జగన్ ఆలోచనగా కనిపిస్తుంది. కేవలం గైర్హాజరు మాత్రమే కాదు, ఈసారి సభలో టెక్నాలజీ కూడా వైసీపీకి సవాలుగా మారింది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేసి ఉండడంతో ఇకపై నామమాత్రపు సంతకాలు ఆటలు సాగవు. అందుకే పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతున్న జగన్ సభలోకి వెళ్ళి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ సాక్షిగా గలమెత్తాలనే క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రతిపక్ష వాద ఇవ్వకపోయినా సభలో మైక్ కట్ చేసినా అక్కడే నిరసన తెలిపి బయటకు వచ్చి మీడియా ముందు ప్రభుత్వాన్ని ఎండగట్టాలనేది వైసీపీ కొత్త ప్లాన్. మొత్తానికి పట్టుదలని విక్రమార్కుడిలా తన స్పంతం నెగ్గించుకుంటారా, లేక ప్రజా సమస్య వేదికైన అసెంబ్లీలో అడుగుపెట్టి కొత్త పోరాటానికి తెరలేపుతారా? మరికొద్ది గంటల్లో మాజీ సీఎం జగన్ తన తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.